పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మొగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరు. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నా. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇంటి బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరు. హీలిందని I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్. నైన్త్ చదివా? 10th. చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవా ఇక్కడ చేసిన కార్మిక వల్ల ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునే గాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. నిర్గమకాండం 26వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మూరల హైట్ అంటున్నాడు? 10 మూరలు హైట్ అంటే ఒక్కొక్క పలక 30 అడుగుల హైట్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యొక్క గోడలు ఈ పక్కన వెనక వైపు ఈ 3 పక్కల గోడలు 30 అడుగుల హైట్లో ఏ పలకలవి? తుమ్మ పలకలను తయారు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తుమ్మ పలకలను 30 అడుగుల హైట్ చూపిస్తున్నాడు. అంత హైట్ అంటే 3 స్టేర్లు అంత హైట్.
దేవుడు వాళ్ళ మధ్య ఎంత ఎత్తులో ఉన్నాడంటే వాళ్ళు 10 అడుగులు డేరా వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ డేరాలు వాళ్ళకి లేవు. లెక్క ప్రకారం చిన్న 5 అడుగులు 6 అడుగులు డేరాలు వేస్తారు, ఇంకా పెద్దగా ఉంటే 10 అడుగులు డేరా వేస్తారు, అంతకంటే ఎక్కువ డేరా హైట్ ఉండదు. కానీ దేవుడు యొక్క ఆ ప్రత్యక్ష గుడారము ఎంత హైట్ అంటే వాళ్ళందరికంటే హైట్గా దేవుడు వేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన ప్రత్యేకత, ఒక ప్రత్యేకతను దేవుడు చూపించాలి. కాబట్టి ఎక్కడ ఉన్నను అగో చివర డేరా వాళ్ళకు కూడా దేవుడు కనపడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. చివరగా, ఎందుకంటే 20 లక్షల మంది ప్రజలకు ఆ యొక్క మందిరము కనపడాలా, ప్రత్యక్ష గుడారము కనపడాలా. ఆ ప్రత్యక్ష గుడారము కనపడాలి కాబట్టి ఎంత దూరంలో ఉన్నను ఆ ప్రత్యక్ష గుడారము కనపడేటట్టు 30 అడుగులు ఇంచుమించు అంత హైట్లో గోడలతో నింపి దానిపైన కప్పు వేసి ఆ కప్పు పైన తండ్రి మహిమ మండుతూ అగ్ని ఆ గుడారము పైన మండుతుండగా లోపలున్న ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమతో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది రాత్రి వేళ ఎట్లా ఉంటుంది అసలు తెలుసుకోండి అమ్మా. ఎట్లా ఉంటుంది రాత్రి వేళ? కన్నులకి ఇంపుగా ఉంటుందా? గుండెలు పగిలిపోయేంతగా ఉంటుంది భయం. ఎందుకంటే అక్కడ పెద్ద మంట, అగ్ని మండుతుంటే అక్కడ ఏది కాలబడదు, కానీ అగ్ని మండుతుంది. ఆ అగ్ని ఎంతమందికి వెలుగో తెలుసా? 20 లక్షల మంది ప్రజలకు రాత్రిపూట వెలుగును ప్రకాశించాలా. అంటే ఎంత హైట్లో అగ్ని మండుతుందో ఆ అగ్ని కింద ఆ వెలుగులో ఇశ్రాయేలు ప్రజలు బ్రతికారు. అందుకే ఆ దేవుడు వాళ్ళ మహిమ వాళ్ళ మధ్యకి రావటం కోసము ఏం చేస్తారంటే ఆ యొక్క తుమ్మ పలకలు 30 అడుగుల హైట్లో చెక్కుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తుమ్మ మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చెక్కిన తర్వాత, వాళ్ళని సరిచేసిన తర్వాత దేవుడు ఆయన మందిరంలో వారిని నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుడు ప్రజలను వారి మందు నిలబెట్టే సాదృశ్యం కనపడటం కోసము తుమ్మ కర్రతో ఆ హైట్ కలిగిన ఆ పలకలను తయారు చేశాడు. వెడల్పు ఎంత అమ్మా? 3.5 అంటే ఎంత? సరిగ్గా చూడండి రా. 3.5 పలుక 10 మూరలు వెడల్పు, 3.5 ఉండవలను. అంటే 5 అడుగులు. ఒక్కొక్క పలక 5 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడుగు. దానిలో మళ్ళా ఇంకొకటి కింద వచ్చిన కంటిన్యూషన్ చేసుకుందాం. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కూసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి పలకకే ఉండాలంట. దేనికి? ఎస్, ఒకదానికొకటి కలిపి ఉండడానికి. పడిపోకుండా కాదు, కలిపి ఉండటానికి. పడిపోకుండా వేరేది కడతాడు, కానీ కలిసి ఉండడం కోసం కూసులు ఉండాల. సంఘంలో ప్రతి విశ్వాసికి ఒకళ్ళకి సంబంధము కలిగి ఉండాలా. దేవుని మందిరంలో నివసించేవాళ్ళు, దేవుని సన్నిధిలో బ్రతికేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళకు సహవాసము కలిగి ఉండాలా. ఎవరో వస్తారులే పోతున్నారులే మనకెందుకు అనుకోకూడదు. ఎందుకంటే అది దేవుని మందిరంలో పలక. దేవునికి స్తుతి కలుగునగాక. రేపు అక్కడ నిలబడబోతుంది ఆ పలక, దేవుని మందిరంలో ఉండబోతుంది. అందుకని ప్రతి ఒక్కరితో ఏముండాలా? కూసులు ఉండాలా, సంబంధం ఉండాలా, బాంధవ్యం ఉండాలా, ఒకరికి దగ్గర సంబంధము కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. కొంతమందితోనే మంచిగా, కొంతమంది చెడ్డగా, కొంతమందికి అసలు ఇష్టం లేకుండా, కొంతమందికి ఏదో వచ్చిపోతున్నారులే మాకెందుకు అనుకోకూడదు. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి తుమ్మ చెట్టు అది చెక్కబడిన పలక కాబట్టి నువ్వు ఆ పలకతో నువ్వు చెక్కబడి ఉంటే నువ్వు కలిసి ఉండాలా. ఏం చేయాలా? కలిసి ఉండాలా. మనమందరం ఎర్రగా ఉన్నాం, ఎర్రళ్ళు మొత్తం ఒకసాట ఉందాం, నల్లవాళ్ళు మొత్తం ఒకసాట ఉందాం, సామన్సాయులు మొత్తం ఒకసారి పెడదాం అన్నారు అనుకో, ఏం చేస్తారు అమ్మా? ఈ మంచి పలకలు కదా, ఏంది కులిపోయిన పలకలు. అవి దేవుని మందిరంలో పనికిరావు. దేనికి పనికి కాల్చడానికే పనికి వస్తాయి, అగ్నిలో వేయడానికి పనికి వస్తాయి.
అది ఏ చెట్టో తెలియదు మొత్తానికి. ఒక రకం చెట్టు తీసుకురాలా. తుమ్మలో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. కానీ అన్ని చెట్లు నరుకొచ్చి దాన్ని చెక్కి మొత్తం రకరకాల చెట్లు అయినప్పటికీ ఆ తుమ్మ కర్రలు మొత్తం తీసుకొచ్చి ఒక చోట కలుపుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు, రకరకాల తలంపులు కలిగిన వారు, రకరకాల ఆలోచనలు కలిగిన వారు వస్తారు. వాళ్ళందరికీ వాటిని చెక్కి పడేసి మొత్తాన్ని కలపాలా. దేవునికి స్తుతి కలుగునగాక. అందరూ కలవాలా. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉంటేనే వాళ్ళు ప్రభు సన్నిధిలో ఉండగలుగుతారు, లేకపోతే ఉండరు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఈ సంఘములో ప్రతి ఒక్కరికి సంబంధము కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగునగాక. వాళ్ళెవరో నాకు తెలియదనకూడదు. సహోదరి ప్రేమ, సహోదరుడి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండిపోవాలా. అంతే, ప్రతి ఒక్కరిలో ఉండాలా. ఎవరికి ఏ ఆపద కలిగినా, ఏ బాధ కలిగినా వెంటనే నీకు బాధ కలిగినట్టు కూర్చొని వారి కోసం ప్రార్థన చేయాలా. ఒకవేళ ఎవరైనా కుంగిపోతూ నువ్వు వెళ్ళి వాడి పైకి లేపాలా. కుంగిపోయే వాళ్ళ దగ్గరికి పోయి ఆడవకూడదు. ఎప్పుడైనా గుర్తు కుంగిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చాలామంది కుంగిపోతే? అక్క నీకే ఎంత శ్రమ వచ్చింది అక్కో. ఎవరు కూర్చొని అమ్మా శ్రమ మనుషులు రాక ఎవరికి వస్తాయి అమ్మా? ఎవరికి వస్తాయి? కోళ్ళకి వస్తాయా? చికెన్కి వస్తుందా అమ్మా? వస్తాయా? ఎవరికి వస్తాయి? మేకలకు వస్తాయా? తలకాయలకు వస్తాయా? ఎవరికి వస్తాయి? రావు. ఎవరికి వస్తాయి? ఎందుకంటే మనం తుమ్మ కర్రలం కాబట్టి, తుమ్మ చెట్లు కాబట్టి, నిన్ను చెక్కాలి కాబట్టి. నువ్వు దేవుని మందిరంలో ఉండాలంటే ఏం చేయాలా? నిన్ను చెక్కాలా. దేవుని స్తుతి కలుగునుగాక. ఇప్పుడు ఆ కుమార్తెకు ఒక శ్రమస్సు వచ్చింది. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. దేవుని స్తుతి కలుగునుగాక. చెక్కుతుండు పోయి అక్క నిన్నే చెక్కాలా, అక్క అన్నా నిన్నే చెక్కాలా, అన్నా ఇన్ని చెక్కుళ్ళేందన్నా నీకు, అమ్మో ఇన్ని దెబ్బలేందన్నా అనుకో. నువ్వు ఆశ చేసి చెక్కేవాడిని నువ్వు పాడు చేస్తున్నావు. అప్పుడు ఏం చేయాలా? ఎందుకమ్మా బాధపడతా? దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన మందిరంలో నిలబెట్టడానికి. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన మందిరంలో నిన్ను నిలబెట్టడం కొరకు దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఆయన మందిరంలో నిలబెట్టడం కొరకు ఎంత ఎత్తుగా, అందరికీ కనపడేటట్టుగా. దేవుని స్తుతి కలుగునగాక. నిన్ను దేవుడు చెక్కాడంటే అందరిలో కనబడేటట్టు నిలబెడతాడు. చెక్కలేదనుకో కింద ఏడో చోట ఉంటావు, చెక్కితే నిలబడతావు. దేవుని స్తుతి కలుగునగాక. ఇంకా చెప్పవాలంటే ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్ర కింద వేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వేయలేదు? కింద వేయలా. కింద మనం బండ్లేసాం, అదే తుమ్మకర్ర కింద వేయచ్చుగా. వేయలా. కింద నేల తాగేటట్టు ఉంది. కానీ వాటి మీద ఆ సముద్ర వస్తలు, తర్వాత చర్మాలు, తోళ్ళు వాటి ద్వారా కప్పారు. కానీ చేతితో పనిచేసిన నార సంబంధం వాటిని కింద పరిశారు. కానీ తుమ్మకర్రను పర్వాలేదు. ఆ కర్ణ ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగునగాక. ఎవరిని కూడా దేవుడు తన బిడ్డను తన పాదాల కింద పెట్టడు. వాళ్ళని ఏం చేస్తాడు? అందరికీ కనపడేటట్టు నిలబెడతాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందరికీ కనపడేటట్టుగా, అందరూ నిన్ను చూసి మెచ్చేటట్టుగా, అందరూ నిన్ను చూసి సంతోషించేటట్టుగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నిలబెడతాడు. దేవుడు నిలబెడతాడు. అందుకే నిలబెట్టాలంటే ఏం చేయాలి? ముందు చెక్కాలా, తర్వాత నీ తాట తీయాలా, ఆ తర్వాత నిన్ను మధ్యకి కొయ్యాలా, ఆ తర్వాత చెక్కాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు కొయ్యాలా? అందుకే వాక్యం రాయబడింది. నా వాక్యము అదేమైందంటే లోపలికి దూరంటే అర్థం ఏంటి? సెంటర్కి కట్ చేసి, రెండంచుల ఖడ్గం. ఇటువైపు ఉంటుంది కత్తి, ఇటువైపు కత్తి ఉంటుంది. అది మనిషిలోనికి జ్వరబడి మధ్యలోకి వెళ్ళిపోయి తల కాడించి పైదాకా అడ్డంగా కట్ చేసుకుంటూ పోయి దాని మధ్యలో వచ్చిన అడ్డంతను కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీలో ఉన్న మస్తును, భయంకరమైన స్థితిని, పాపాన్ని, గీపాన్ని మొత్తానికి తీసివేసి కోసి ఎట్టా ఎముకల్లో ఉన్న మూలుగును కూడా, అమ్మో ఎంత భయంకరం ప్రియా దేవుని బిడ్డలారా. అది నిజంగా పరిస్థితి అమ్మా. ఎముకల్లో ఉన్న మూలుగును కూడా కట్ చేసుకుంటూ పోతుంట. అందుకే తుంభకర్ణ ఏం చేస్తాడు? సెంటర్కి
ఎందుకు సెంటర్కి వస్తారంటే దాని మధ్యలో చెడు ఏమైనా ఉందేమో, డొల్లుందేమో, పాడైపోయింది ఏమైనా ఉందేమో. అది మజ్జిగ కట్ చేసిన తర్వాత అప్పుడు బాగుంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని చెక్కి ఒకదానికొకటి అమర్చి పలకగా చేసి అప్పుడు దేవుని మందిరంలో దాన్ని నిలబెడుతున్నారు. దేవునికి స్తుతి కలుగున గాక. ఎప్పుడైనా నువ్వు కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే ఏమనుకోవాలా అమ్మా? ఏమనుకోవాలా? యా, నేను దేవుని మందిరం నిలబడబోతున్నా, నా తండ్రి సన్నిధానంలో ఉండబోతున్నా, నా తండ్రితో నేను నిలబడబోతున్నా. ఎక్కడ నిలబడబోతున్నావు? మహిమ ముందు నిలబడబోతున్నావు. దేవునికి స్తుతి కలుగున గాక. హల్లెలూయా. మహిమ ముందు నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్ను చెక్కకపోతే, సరి చేయకపోతే నువ్వు దేవుని మహిమ ముందు నిలబడలేవు. దేవుని సన్నిధాన మహిమను చూడలేవు. ఆ ప్రత్యక్ష గుడారంలో నువ్వు ఉండలేవు. ఇంకో విషయం చెప్పాలంటే, యాజకుడు కూడా లోపలికి రాలేడు, కానీ తుమ్మకర్ర మాత్రం లోపల ఉంది. దేవునికి స్తుతి కలుగున గాక. ఎవరుంది? రేపు జరిగేది అది. శావకుడు ఎవడు పరలోకం పోడు. ఏం పోతాయి? దేవునికి మహిమ కలుగున గాక. ఎవరు పోతారు? తుమ్మకర్రలే దేవుని సన్నిధిలో ఉండేది. ఎందుకని వీళ్ళు చెప్పేదాన్ని బుషులే. ఏం చేస్తారు? చెప్పుడు కొరకి మాత్రమే నీతులుగా ఆచరించడానికి చెయ్యరమ్మా. మీకు మాత్రం చెయ్యండి, చేయకపోతే నువ్వు సస్తావు, చేయకపోతే అదైపోతావు, ఇదైపోతావు అని గోల గోల బల్ల గుత్తారు. కానీ ఆ బల్ల గుద్దిన దాంట్లో ఒక్కడ కూడా తగలదు వీళ్ళకి. ఎందుకని? ఒకడు మా పాస్టర్ సమావేశాల్లో కూర్చొని మాట్లాడుతుంటే, అన్న ఈ వాక్యాలు మన తగలవంటే మనకెందుకు గుర్తి అంటున్నాడు. అందుకే శావకుడు అనేవాడు ఎక్కువ శాతం పరలోకము పోడు. ఎవడు పోతారు? తుమ్మకర్రలు. దేవునికి స్తుతి కలుగున గాక. చెక్కబడిన తుమ్మకర్రలు, చెక్కబడిన తుమ్మకర్రలు వెళ్తాయి పరలోకానికి. అందుకే విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని చెక్కుతున్నప్పుడు చెక్కనివ్వండి, ఆయన మిమ్మల్ని బాధపడుతున్నప్పుడు బాధపడండి, ఆయన మిమ్మల్ని వేదనలోనికి తీసుకెళ్తే వేదన అనుభవించండి, ఆయన మిమ్మల్ని బాధ కలిగిస్తే బాధను భరించండి. నేను భరించలేను, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, నేను చేయలేను, నేను విశ్వాసం ఉండలేను, నా వల్ల కాదనే మాట నీలోనికి రాకూడదంతే. ఆయన చెక్కుతున్నప్పుడు ఏం చేయాలా? మౌనముగా. తుంబకర్రను ఫస్ట్ మజ్జిగ చీలుస్తారు, చర్మం వలిచిన తర్వాత, ముళ్ళు తీసిన తర్వాత, పైన తాట తీసిన తర్వాత దాన్ని మజ్జికి కట్ చేస్తారు. ఎందుకో తెలుసా? దాని లోపల ఉన్న మస్టును డాగును తీసేయటం కొరకు. ఎక్కడ డొల్ల కనపడకూడదు, పుచ్చు కనపడకూడదు. అది లేకుండా శుభ్రపరిచి ప్రశస్తమైనది చక్కని దాన్ని కట్ చేసి ఉపయోగిస్తారు. అందుకే దేవుని సన్నిధిలో నిన్ను మజ్జికి కోస్తాడు ఆయన. దేనితో? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా నిన్ను ఏం చేస్తాడు ఆయన? కోస్తాడు. కొంతమంది సాతాలు ఏం చేస్తాడు? వాక్యంతో కోస్తంటే ఎప్పుడు కోతేనా, ఎప్పుడు కోతేనా, ఎప్పుడు ఇదేనా, ఇంకా ఇదే నీలో చెడిపోయేదాకా దేవుడికి కోస్తానే ఉంటాడు. దేవునికి స్తుతి కలుగున గాక. మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తి వేస్తున్నా, కుతుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం, దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం, దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి.
ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకారుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చుట్టులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతానికి సువార్త, అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తాడు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.
యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సాతాను తంత్రములు అనే ఈ బుక్ను ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ ప్రతి ఒక్క ఇంటిలో ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ప్రతి ప్రార్థనాపరుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి సేవకుడు కూడా చదవవలసిన అద్భుతమైన బుక్ ఇది. ఇది మా నాన్నగారు డాక్టర్ రెవరెండ్ పి కృపావరం గారు రాసిన అద్భుతమైన బుక్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఈ బుక్ కొరకు నేడే సంప్రదించాను. ఈ బుక్ ఎంతో విలువైనది. ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. సాతానుపై విజయం, వాని కుయుక్తులు, వాని పనులు ఏ విధంగా ఉంటాయో, వాటి నుండి ఏ విధంగా మనం విజయం పొందాలో వాటన్నిటినీ దేవుడు ఈ బుక్లో పొందపరిచాడు. మీరు ఈ బుక్ చదివితే సాతాను యొక్క తలను మీరు చెరపకపోవచ్చు. అంతేకాకుండా వాడి తల మీ చేతిలో ఉంటుంది, మీకు విజయం ప్రవహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుక్ మీకు కావాల్సి వస్తే, ఈ బుక్ మీకు కావాలనుకుంటే నేడే ఈ పరిచయకు స్పాన్సర్ చేస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి వరకు ఈ బుక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక నేడే ఈ యొక్క పరిచర్యకు మీ వంతు ఆర్థిక సహకారం అందించి ఈ సాతాను తంత్రములు అనే బుక్ను ఉచితంగా పొందండి. దైవాశీర్వాదాలు పొందండి. ఈ యొక్క బుక్ ద్వారా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఈ సాతానుపై విజయం పొందడానికి గొప్ప అవకాశం ఉంది. కనుక ఈ బుక్ నేడే మీరు సొంతం చేసుకోండి. ఈ పరిచయకు దేవుడు మీకు అనుగ్రహించబడింది ప్రోత్సాహం అందించి ఈ యొక్క బుక్ను ఉచితంగా పొంది చదివి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 810-6251-809. మరి ఒకసారి 810-6251-809. మరి ఒక నెంబర్ 8801301572. మరి ఒకసారి 8801301572. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరి ఒకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.